తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు కౌన్సిలర్ సోమ రజని రాజశేఖర్ తమ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. రజని గారు చెప్పండి, రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు, వార్డు కౌన్సిలర్గా నిలబడ్డారు. ఏం చెప్పబోతున్నారు ప్రజలకు? ప్రజలకు సేవ చేసేయాలనే ఉద్దేశంతోటే మేము ముందుకొచ్చామండి. నేను గత 14 సంవత్సరాల నుంచెల్లి నేను తొర్రూరులోనే ఉన్నాను. నా మ్యారేజ్ అయ్యి 14 సంవత్సరాలవుతుంది. అదే 14వ సంవత్సరం 14వ వార్డులోనే నేను నిల్చోవాల్సొచ్చింది. దానికి చాలా సంతోషం. 2013లో నేను నిల్చొని వార్డ్ మెంబర్‌గా నిల్చున్నాను. అప్పుడు ఒక 3 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. అయినా నిరుత్సాహపడలేదు, బాధపడలేదు. అయినా ధైర్యంతోటి మళ్ళీ ముందుకెళ్ళి 2020లో మళ్ళీ నిలబడాల్సొచ్చింది. అప్పుడు మా భర్తకు సీటొచ్చింది. తన తోటి ఉండి, తన వెనకే ఉండి, మా కుటుంబం మొత్తం శాయశక్తులా ప్రయత్నం చేసి, కానీ మా ప్రయత్న ఫలితమా లేకపోతే అధికారం వల్లనో తెలియదు, అప్పుడు ఒక 25 ఓట్లతోటి మాత్రమే మేము ఓడిపోవాల్సొచ్చింది. అయినా కానీ మా వార్డు ప్రజలు మాకేమీ అన్యాయం చేయలేదు. మాకైనా ఇప్పటికీ కూడా మాకు ప్రతి విషయంలోనూ సహాయం చేస్తున్నారు, సహాయపడుతున్నారు, మా వెనకే ఉంటున్నారు. మేము వాళ్ళు అడిగిన ప్రతి పని నా భర్త తనకు తోచినంత, తనకు శాయశక్తులా ప్రయత్నం ఉన్నంత వరకు కష్టపడి చేయడం జరిగింది. ఆ ఉద్దేశించి నేను ఇప్పుడు ఓటు అడగడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు నాకు ఛాన్స్ రావడం జరిగింది. ఫస్ట్ ఎట్లయితే మహిళ ఉందో అప్పుడు ఎక్కడైతే పోయిందో, మళ్ళీ నాకు మహిళ రావడం వల్ల నేను ఇప్పుడు డిగ్రీ లెక్చరర్‌గా ఉండి కూడా నేను వదులుకొని తన అడుగుజాడల్లో ఉండాలనే ఉద్దేశం. తనేంటంటే ఒక్కసారి గెలిచి చూడాలి అనే ఉద్దేశంతోటి ఏదైతే ఆనాడు ఉద్యోగం మానేసి తనిక్కడ ఉండిపోయాడో, అదే సంకల్పంతో ఒక్కసారి గెలవాలనే ఉద్దేశంతో మళ్ళీ తన కోసం నేను ఇప్పుడు నిలవడం జరిగింది. అందరూ 14వ వార్డు ప్రజలందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఇప్పుడు అధికారం మనదుంది. నేను ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోటి మాత్రమే ఇక్కడికొస్తున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నాను. గత 14 సంవత్సరాల నుంచి ప్రతీదీ చూస్తూనే ఉన్నాను. అధికారం ఉన్న వాళ్ళు ఎలా చేశారు అనేది కూడా చూశాను. కానీ నేను దానికి అలా గాకుండా ఇప్పుడు మన ఎమ్మెల్యే మేడం గారు గావచ్చు, ఝాన్సీ మేడం గారు గావచ్చు, వారికి దగ్గర మా సార్. ఎందుకనంటే టౌన్ ప్రెసిడెంట్ తను. తను ఈ ఒక్క వార్డే కాదండి, 16 వార్డులు తొర్రూరు పట్టణం మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత తన చేతుల మీద ఉంది. ఇన్ని రోజులు తన ఆశయాలు, తను చేసిన పనులు చూశాను కాబట్టే నేను ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. నేను వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతోటి ముందుకొస్తున్నాను. మీ అందరి ఆదరణ 14వ వార్డు ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరి ఆదర అభిమానాలు ఉండాలని. ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? వాళ్ళు అడిగింది ఏంటంటే, నేను ఒక గత 15 రోజుల నుంచి రిజర్వేషన్ వచ్చినప్పటి నుంచి నేను ప్రతిరోజు ప్రతి గడప గడప తిరగడం జరిగింది. ప్రతిరోజు నేను వెళ్తున్నాను. ప్రతి ఇంటి గడప దొక్కాను. ప్రతి వాళ్ళు నాకు ఎంత బాగా మాట్లాడారనే నాకు తెలుసు. వాళ్ళ అభిమానము, వాళ్ళ ఆశీస్సులు నాకెప్పుడూ ఎల్లవేళలా ఉంటాయి. వాళ్ళు అడిగింది ఏంటంటే, పేదవారు ఉన్నారండి. వాళ్ళు పాపం ఇందిరమ్మ ఇల్లు అడిగారు. మన శాయశక్తులా ఆయన టౌన్ ప్రెసిడెంట్ కాబట్టి తన శాయశక్తులా అయినంత వరకు అన్ని వార్డులలో కంటే మన వార్డులోనే ఇంకా 4 ఎక్కువ ఇచ్చాం. ఇప్పుడు ప్రెజెంట్ మేము 11 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ లేని వాళ్ళే. పార్టీకి ఈ కండు వేసుకున్నారా, ఆ కండు వేసుకున్నారా అని చూడలేదండి. వాళ్ళు పేదవారా కాదా అనే ఉద్దేశంతోటి చూసి మాత్రమే వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశించి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాగే నెక్స్ట్ ఇంకా 2 విడతలున్నాయి. వాళ్ళల్లో కూడా ఉన్న పేద వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలనేది ఒకటి ఉద్దేశం. మళ్ళీ ఇంకొకటి నా దృష్టికి వచ్చిన సమస్య ఏంటంటే, కంకర పోసిన రోడ్లు చాలా ఉన్నాయండి. ఆ రోడ్లన్నిటికీ ఫస్ట్ మమ్మల్ని అడిగేది అదే. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను పేరు పేరున, నేను గెలిచిన తర్వాత ఫస్ట్ చేసే పనే అది. మా దృష్టికి వచ్చినది సమస్య కంకర ఒకటి, సైడ్ డ్రైనేజెస్ అండ్ కరెంట్ పోల్స్ ఇవి వచ్చాయి. ఇవి తప్పకుండా ఈ సమస్యలే నాకు ఎక్కువ చెప్పారు. ఇవి తప్పకుండా నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? స్థానికంగా ఉండేటువంటి మీ ప్రజలకు ఆదరణ, కాంగ్రెస్ పార్టీ సంక్షేమమా? మీరు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. ఏ అంశం మీకు కలిసి వచ్చిందంటారు? మాకు కలిసి వచ్చేది ఏంటంటే మా కష్టం అండి. ఎందుకంటే ప్రభుత్వం విషయమే, మాకిప్పుడు ప్రభుత్వం ఉంది. కానీ మేము ప్రభుత్వం లేనప్పుడు చేసిన కష్టం ప్రతి ఒక్క ఇంటికి తెలుసు. మేము ఒకసారి ఓడిపోయినా ఇంట్లో ఏడ్చుకుంటా ఒకరోజు ఉన్నాం. కానీ మొత్తం ఉండలేదు. ప్రతిరోజు మాకు ఏదైతే పార్టీకి సంబంధించి కానివ్వండి, ఇంకేదైనా విషయం కానివ్వండి, ప్రతిదీ సేవ చేయాలనే ఉద్దేశంతోటి ముందుకెళ్ళాము. మేము ఉండి ఓడిపోయి ఇంట్లో కూర్చొని మళ్ళీ ఈ రోజు బరిలోకొచ్చి మేము ఓటు అడగట్లేదు. ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజలతోటే ఉన్నాము. అందుకనే ప్రజలను ఓటు అడగాలనుకుంటున్నాము. ఆ ఉద్దేశించి వచ్చినాము. ఓడిపోయిన 2 నెలలకే మాకు కోవిడ్ వచ్చిందండి. అప్పుడు మా వార్డులోనే కాదు, తొర్రూరు పట్టణంలో ఎవ్వరికి కరోనా వచ్చినా నా చేతులతోటి మా ఇంట్లో మా కుటుంబం వండి మరి ప్రతిరోజు 300 మందికి మీల్స్ సప్లై చేయడం జరిగింది. అది ఎందుకంటే నాకు 2 పిల్లలు. ఆ పిల్లల సంక్షేమం ఉండాలి. నేను కోరుకునేది ఏంటంటే నేను బాగుండాలి, అందరూ బాగుండాలి. నాతో పాటు అందరూ బాగుంటేనే కదా
అనే ఉద్దేశంతో మేము వెళ్ళాము. నేను ప్రతి విషయంలో కానివ్వండి, ఏదైనా అడిగిన వాళ్ళకి మాత్రం సాయం చేయడం. సాయం అనేది ప్రతి దానికి ప్రతి ఒక్కరికి ఒకరితో సంబంధం ఉంటుంది. ఆ విషయంలో నేను చేశాను కాబట్టి అనే హక్కుతోటి నేను ఓటు అడుగుతున్నాను. ప్రత్యర్థులకు ఏం చెప్తారు? ఈ రోజు వచ్చి నేను ఓటు కోసం అడగడం కాదు. ఒక పని చేసిన తర్వాత అడగాలనే ఉద్దేశం నాది. కాబట్టి నేను చేశాను కాబట్టి నేను అడుగుతున్నాను. అడగడంలో నా తప్పు లేదు. ఆ హక్కుతోటి అడుగుతున్నాను. అందరూ 14 వాడల వాళ్ళందరూ నాకు చేయి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని. చివరికి ఏం చెప్తారు ఈ వార్డు ప్రజలకు? ఈ వార్డు అందరికీ చెప్పేదేంటంటే, నా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. నేనేదైనా, మా సార్ ఏదైనా, గతంలో ఏదైనా జరిగినా, ఏదన్నా మీకేమైనా ఒకవేళ సాయం అడిగినా, మా వల్ల కానిది మేమేమైనా చెయ్యలేకపోయినా, అదందరూ క్షమించి, మనసులో ఉన్నది ఉంచుకోకుండా మమ్మల్ని గెలిపించి, నెక్స్ట్ సేవ చేసే మార్గాన్ని, సేవ చేసే ధైర్యాన్ని మాకందించాలని నేను కోరుకుంటున్నాను. తమకు పూర్తి స్థాయిలో ఈ వార్డుకు సంబంధించిన ప్రజలు సమస్యలు తీసుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది యశస్విని రెడ్డి గారి సహకారంతో ఈ కాలనీలో సంబంధించిన సమస్యలను అవి పూర్తిగా తీర్చడం పాటు గతంలో కూడా ఎన్నో కోవిడ్ సమయం కూడా ఎన్నో మేము సేవా కార్యక్రమాలు చేశాము. ప్రజల్లో అనుబంధం ఉన్నాం, ప్రజల్లో తిరిగాము, ప్రజల్లో ఎప్పుడు అనునిత్యం ఉన్న ప్రజాసేవ కోసమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అనునిత్యం ప్రజల కోసమే, వారి సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం. ఒకసారి అవకాశం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. రజనీ గారు చెప్తారు. కెమెరా పర్సన్ శ్రావంత వెంకన్న, మహబూబాబాద్ జిల్లా నుంచి.